అనగరగా రెండు ప్రణయ పక్షులు కేర్ ఆఫ్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా. వాళ్ళ ప్రేమ ఎంత గాఢమైందంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఆర్థిక స్తోమతలే కాదు, కులమతాల అడ్డుగోడల్ని కూడా ఖాతరు చేయలేనంత, ఆయన వాళ్ళ చావుకు సైతం తెగించేంత. ఇంతటి లోతైన ప్రేమల్లో పీక లోతు కూరుకుపోయిన ఆ ఇద్దరి ప్రేమ కథ అనేక మలుపులు తిరిగి ఇప్పటికీ క్లైమాక్స్ కు చేశాయి. వాళ్ళ ప్రేమకు ఖరీదు కట్టి ఇటువంటి ప్రేమలు సమాజానికి ప్రమాదకరమని సందేశం ఇచ్చారు శ్రీమాన్ కోర్టు వారు. అమృత సమర్పించు ఒక లోతైన ప్రణయ గాథ, ఎరుపెక్కిన రెండు గులాబీల కథ, కులోన్మాదంతో నెత్తురంటిన పవర్ఫుల్ ప్రేమ పరువు కహాని. 7 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కలవరం పుట్టించిన అలనాటి కత్తిపోట్లు. ఆక్రోశాలు, ఆవేశాలు, ఆర్తనాదాలు, రక్తి కట్టిన క్లైమాక్స్లు, దిమ్మ తిరిగే కోర్టు సీన్లు. అవును, రాస్తే ఇది మరో చరిత్రకు తక్కువ, రక్త చరిత్రకు ఎక్కువ. రొటీన్ గా సాగే రొమాంటిక్ ప్రేమ కథలకు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ల ప్రేమకు చెల్లించిన భారీ మూల్యం ఎంతంటే మాటల్లో చెప్పలేనంత. కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమైక జీవుల సాహస కృత్యం ఖరీదు అక్షరాల ఒక హత్య, ఒక ఆత్మహత్య, ఒక ఉరిశిక్ష, అరడజన్ దాకా యావజ్జీవ శిక్షలు, బోనస్ గా డజన్ల కొద్దీ కుటుంబాలకు జీవితకాలం తీరని శోకం. ఎస్, అమృత లవ్స్ ప్రణయ్, ఆ తర్వాత అమృత వెడ్స్ ప్రణయ్, అది కాస్త ముదిరి మారుతీరావు కిల్స్ ప్రణయ్ అనే ఘోరమైన మలుపు తీసుకుని పరువు హత్యల చరిత్రకెక్కి తర్వాత కోర్టు మెట్లెక్కిన మిర్యాలగూడ పరువు హత్య గుర్తుందా? దాదాపు 7 ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎర్ర గులాబీల కథ కోర్టు తీర్పుతో మళ్లీ చర్చకొచ్చేసింది. ఇద్దరు ప్రేమికులు, వాళ్ల ప్రేమకు అడ్డుపడ్డ ఒక తండ్రి, పేట్రేగిన అతడి కుల దురహంకారం, పరువు కోసం దారుణ హత్యకు తెగించిన వైనం. క్లుప్తంగా చెప్పుకుంటే ఇది మిర్యాలగూడ హానర్ కిల్లింగ్ స్టోరీలో స్క్రీన్ ప్లే. 2018 సెప్టెంబర్ 14 ప్రియురాలి కళ్లెదుటే నడి రోడ్డుపై మొండి కత్తితో నరికి చంపబడిన ఒక ప్రేమికుడు, పేరు ప్రణయ్. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు అనేది అభియోగం. పట్టపగలు, పైగా పరువు హత్య, సజీవ సాక్ష్యంగా సీసీ ఫుటేజ్. ఇంకేముంది, దేశవ్యాప్తంగా మారుమోగిపోవడమే కాదు, పరువు హత్యల జాబితాలోకి ఎక్కేసింది మిర్యాలగూడ ప్రణయ్ హానర్ కిల్లింగ్. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు నిందితులపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టి 8 మంది నిందితుల పేర్లతో 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 5 ఏళ్లకు పైగా సాగిన విచారణ కొలిక్కొచ్చింది. ఇటీవలే వాదనలు ముగిసి నల్గొండ SC/ST కోర్టు అంతిమ తీర్పిచ్చింది. సుపారీ తీసుకుని కత్తి చేతబట్టి నేరంలో నేరుగా పాల్గొన్న A2 సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష పడింది. మిగతా నిందితులు కూడా అనారోగ్య సమస్యలని, శిక్ష తగ్గించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. తనకి కేసుతో సంబంధం లేదని, 3 పెళ్లి కాని పిల్లలున్నారు, దయచూపాలని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ ప్రాధేయపడ్డా నో యూజ్. నిజానికి ప్రణయ్ హత్యకు ముందే ఈ కేసు పోలీసుల దగ్గర పంచాయతీకొచ్చింది. 2018 జనవరిలో ప్రణయ్ అమృత పెళ్లి చేసుకోవడంతో 2 కుటుంబాల మధ్య తేడాలొచ్చేశాయి. కారణం, ప్రణయ్ దళిత కుటుంబీకుడు కావడం, అమృత ఊళ్ళో పలుకుబడి ఉన్న వ్యాపారి, పైగా ఉన్నత కులస్తుడి కూతురు కావడం. ప్రేమ పెళ్లిని మేం ఒప్పుకోమంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడించారు. ప్రణయ్తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో తేల్చి చెప్పింది అమృత. ఈలోగా గర్భం దాల్చింది కూడా. వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది అమృత. తిరిగొస్తోండగా ప్రణయ్పై అగంతకుడు కత్తిదాడి, అక్కడికక్కడే కుప్పకూలిన ప్రణయ్. ఇంతకంటే ట్రాజడీ ఏంటంటే, కేసులో A1 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 7న ఆత్మహత్యకు పాల్పడ్డం. చేసిన పనికి అప్పటికే పశ్చాత్తాపపడుతూ అనారోగ్య పాలై బలవన్ మరణం చెందడంతో ఒక్కసారిగా ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రిపై సానుభూతి పెల్లుబుకింది. స్థానికంగా కుల సంఘాలు, మరికొన్ని వర్గాలు
అతడికి మద్దతుగా అమృతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కాయి కూడా. దీంట్లో రకరకాల ఆరోపణలు న్యాచురల్గా స్టార్టింగ్ నుంచి కూడా పోలీసు మీద కానీ ఇతర వ్యవస్థల మీద కూడా అందరి మీద కూడా చేయటం అనేది కూడా సాధారణంగా వస్తుంటాయి, ఎందుకంటే ఇవన్నీ హై ప్రొఫైల్ కేసెస్. సో దీంట్లో ఇక్కడ కూడా చూస్తే అరెస్ట్ చేసాం, అందరిని ముద్దాయిలు 4 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేయడంలో 9 నెలలు పట్టింది. సో దాన్ని కూడా అప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే కామెంట్ చేయడం, డిలే చేస్తున్నారు, కావాలని కేసుని మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే ఈ ప్రాసెస్ నార్మల్గా అవుతూనే ఉంటుందండి. అయిన తర్వాత నెక్స్ట్ కేసుని మేము 1కి 10 సార్లు దాన్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసి చెక్ చేసుకొని ఎక్కడ చిన్న తప్పు కూడా ఆస్కారం లేకుండా ఛార్జ్షీట్ని అంత పర్ఫెక్ట్గా చేయడానికి 9 నెలలు పట్టిందన్నమాట. ప్రణయ్ పరువు హత్య కేసులో మరో హృదయ విదారక క్యారెక్టర్ పేరు శ్రవణ్ కుమార్. ఇతడు అమృతకు స్వయానా బాబాయ్ అవుతాడు. అమృత తండ్రి మారుతీరావు మాట విని మంచి తమ్ముడు అనిపించుకోవాలన్న తాపత్రయం అతగాన్ని నేరస్తుడిగా మార్చేసింది. సుపారీ గ్యాంగ్ని సీన్లోకి తెచ్చాడన్న అభియోగం అతడి కుటుంబం మొత్తాన్ని బుగ్గిపాలు చేసింది. మా నాన్న నిర్దోషి అంటూ శ్రవణ్ కుమార్ కూతురి వేదన అరణ్య రోదనే అయింది. సో దగాపడ్డ ప్రేమికుడు నిండు ప్రాణాలను అర్పించుకున్నాడు. మొదటి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో నిందితుడికి ఉరిశిక్ష పడింది. మిగిలిన 6గురు జీవితకాలం జైల్లోనే మగ్గిపోతారు. ఇది ఇద్దరి ప్రేమకు దక్కిన తుది ఫలితం. ఇటీవలి కాలంలో ఇన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్న పరువు హత్య కేసు ఇంకోటి లేదేమో. అందుకే హానర్ కిల్లింగ్స్ అనే దిక్కుమాలిన పరంపరలో మోస్ట్ రిమార్కబుల్ అనిపిస్తోంది అమృత సమర్పించు ప్రణయ్ ప్రేమగాథ. ప్రణయ్ హత్యతో మేం చాలా కోల్పోయాం. ఇలాంటి హత్యలు జరగడం విచారకరం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి. సుపారీ ఇచ్చి కన్న కూతురి బంగారు కలల్ని బండబార్చే నేరస్తులకు కనువిప్పు కలగాలి. తీర్పు తరువాత ప్రణయ్ తండ్రి వెళ్లిబుచ్చిన ఆశాభావం ఇది. కానీ కులం రొచ్చు, మతం పుచ్చు అంటుకున్న మన సమాజం కాదల్ కహానీలకు కత్తిపోట్లతో క్లైమాక్స్ ఇవ్వడం మానుకుంటాయా? మన దేశంలో పరువు హత్యల పర్యవసనాలు ఏం చెప్తున్నాయి? కోర్టు తీర్పులతో కళ్ళు తెరుచుకుంటాయన్న నమ్మకాలెక్కడ? బిడ్డ అంటే అమితమైన ప్రేమ. బట్ నేను అది చెప్పాను, మరితరావు నేను చూస్తే జాలి వేస్తుంది, కానీ నీ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉంటుందో అవతల చనిపోయిన బిడ్డ మీద వాళ్ళ తండ్రికి అంతే ప్రేమ ఉంటుంది కదా అని. సో బాధపడ్డాడు, అతను కూడా చాలా పశ్చాత్తాపం ఫీల్ అయ్యాడు. బట్ నీ బిడ్డ ఒకవేళ ఓకే నీకు ఇష్టం లేకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, నీకు అవతల వాడిని చంపించే హక్కు నీకు ఎలా ఉంటుంది? స్కూల్ ఏజ్ నుంచి ప్రేమలో పడి కన్న తండ్రి కంటే మిన్నగా భావించి అతడితోనే బతుకు పంచుకోవాలని ఆశించి తనకు మించి త్యాగం చేసి నువ్వే సర్వస్వమని కోట్ల రూపాయల ఆస్తిని కూడా లెక్క చేయకుండా వచ్చేసిన అమృత ఒకవైపు, కుటుంబమే ప్రపంచంగా బతికిన మారుతీరావు మరొకవైపు. కన్న కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అలా చేస్తేనే కూతురు తన దగ్గరికి తిరిగొస్తుందన్న ఆశతో దారుణానికి పాల్పడి ఆనక చేసిన తప్పు తెలిసొచ్చి పాపాన్ని కడుక్కునే దారి లేక 3 ఏళ్లపాటు పశ్చాత్తాపంతో కుమిలిపోయిన ఒక సగటు తండ్రి మారుతీరావు. కాకపోతే కులగోత్రాల పట్టింపులు, పరువు ప్రతిష్టల కోసం పాకులాడ్డం అనే మిగతా లక్షణాలు ఈ సగటు తండ్రిని కసాయి తండ్రిగా మార్చేశాయి. వయస్సుకు మించి ఆలోచించే పరిపక్వత లేక మొండిగా ముందుకెళ్లి సమాజంలో తన పలుకుబడిని బద్నాం చేసిందన్న ఆక్రోశం ఆయనలోని మరో కోణాన్ని వెలికితీశాయి. కన్న కూతుర్ని క్షమించలేనంత హీనస్థితికి దిగజార్చేశాయి. తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన ఈ సంఘర్షణలో చివరికి గెలిచిందెవరు, ఓడిందెవరు, ఎవరు తేల్చాలి? ఇది హై ప్రొఫైల్ కేసే కాదు, మానవీయ కోణాలతో సమాజాన్ని ప్రభావితం చేసే మోస్ట్ సెన్సిటివ్ కేసు కూడా. అందుకే విచారణలో పోలీసులకు లెక్కలేనన్ని సవాళ్లు. అవతల వాళ్ళు అంత ఈజీగా వదలరు. స్ట్రాంగ్ మంచి డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు. అండ్ సాక్ష్యాల్లో చిన్న తప్పు ఉన్నా కానీ కూడా దాన్ని పట్టుకొని దాని నుంచి కేసు తప్పించుకోవడానికి ట్రై చేస్తారని ముందుగా ఊహించే చాలా పగడ్బందీగా మేము తర్కించుకునేవాళ్ళం. మేమంతా టీం అంతా కూర్చున్నప్పుడు దీంట్లో ఏం రావచ్చు, ఇలా వస్తే కనుక ఇలా ఎందుకు రాకూడదు, ఇలా అనొచ్చు, రేపు డిఫెన్స్ అడ్వకేట్ ఇలా అంటాడు, ఇగో ఇక్కడ తప్పు పాయింట్అవుట్ చేయొచ్చాడు, దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకోవటం. అంటే దర్యాప్తులో ఎక్కడ కూడా చిన్న లూపోలు కూడా లేకుండా జాగ్రత్తగా బిల్డ్ చేస్తూ చేసిన దానికి ఈరోజు మనం చూస్తున్నాం. దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని ఎఫెక్ట్ ఈరోజు ఇట్లా మంచి ఒక శిక్ష పట్టం వాళ్ళందరికీ ముద్దాయిలకి అనేది కూడా చూస్తున్నాం. పోయిన పరువు ఎలాగూ పోయింది, పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేం.
నన్ను క్షమించి పుట్టింటికి రా తల్లి అంటూ కన్న కూతుర్ని ఉద్దేశించి ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాశారు మారుతీరావు. కాని పశ్చాత్తాపాలు, బహిరంగ క్షమాపణలు ఏ సమస్యకు పరిష్కారం చూపవు. మన శిక్షా స్మృతిలో చెల్లుబాటయ్యేవి కావు కూడా. 5 ఏళ్ల పాటు సాగిన కోర్టు వాదనల్లో ఇవన్నీ ఉండకపోవచ్చు. 1600 పేజీల ఛార్జ్షీట్లో పోలీసులు ఇవన్నీ రాసుండకపోవచ్చు. మన దేశంలో జరిగే ప్రతి పరువు హత్య వెనుక బలమైన అంశం ఆ ఒక్కటే హ్యూమన్ బిహేవియర్. వయస్సు తేడాలు, ఆలోచన పరిణితి ఇవే కీలకం. టీనేజ్ సైకాలజీని కూడా చాలా జాగ్రత్తగా మేము తెలుసుకోవడానికి ట్రై చేసాం. పిల్లల్ని ఎలా కంట్రోల్, అంటే 18 ఇయర్స్ రాగానే పిల్లలు కొంచెం జనరల్గా లవ్ లేకపోతే ఇట్లా ఇన్ఫాచ్యుయేషన్, ఎందుకంటే నార్మల్గా హార్మోనల్ సెక్రేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో అయినప్పుడు, వాళ్ళలో హార్మోనల్ సెక్రేషన్ అయినప్పుడు ఫిజియలాజికల్గా చేంజెస్ ఉంటాయి. చేంజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ థింకింగ్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. సో దీని ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఒక సైకాలజీ ఆఫ్ ఎ టీనేజ్, ఒక గర్ల్, ఒక బాయ్, అండ్ అట్లానే ఒక ఫాదరు ఎలా ఉంటాడు, ఎలా అతను ఫాదర్ ఎలా థింక్ చేస్తుంటాడు, ఎక్కడ తప్పులు జరిగింది, ఇవన్నిటిని కూడా మేము బహుశా హ్యూమన్ బిహేవియర్ గురించి మోర్ అనలైజ్ చేయడానికి మాకు ఒక మంచి అవకాశం ఈ కేసు ద్వారా దొరికిందన్నమాట. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి బలిపీఠమెక్కిన ప్రేమికుడు, చెట్టంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు, కళ్ళు తెరిచి లోకాన్ని చూడకముందే తండ్రిని కోల్పోయిన ఒక పసికుట్టు, ఎటు చూసినా గుండెలవిసే విషాదాలే. ఒక పరువు హత్య కొన్ని కుటుంబాలనే కాదు, మొత్తం సమాజాన్నే ఛిద్రం చేసే వికృత క్రీడ. నాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు, తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. మిర్యాలగూడ పరువు హత్యలో ఇంత లోతుంది కాబట్టి దీని మీద సినిమా వాళ్లు కూడా ప్రయోగం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి లోకల్ టాక్ తెలుసుకుని పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి మరీ మర్డర్ పేరుతో సినిమా తీసి సంచలనాన్ని సృష్టించారు డైరెక్టర్ వర్మ. ఆ తరువాత కూడా మిర్యాలగూడ మర్డర్లో మరింత మసాలా దట్టించి మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ప్రేమ ప్రాణం ఇస్తుందా తీస్తుందా అని ఎవరు ఆలోచించి ప్రేమించరు అనే కాన్సెప్ట్తో చిన్నా చితకా రొమాంటిక్ రక్త చరిత్రలు చాలానే వచ్చాయి. తప్పు చేస్తే దండించడం తప్ప, వేరే దారి లేనప్పుడు చంపించడం తప్ప అనే లాజిక్లను కూడా జనంలోకి వదిలి చర్చకు పెట్టేశారు. పిల్లల్ని కనగలం కానీ వాళ్ల మనస్తత్వాల్ని కనగలమా అనే తల్లిదండ్రుల మనోభావాలు కూడా తెగ ప్రచారంలోకొచ్చాయి. ఆ విధంగా సోషల్ మీడియాలో సైతం ఏళ్ల తరబడి ట్రెండింగ్లో నడిచింది మిర్యాలగూడ పరువు హత్య. ఎందుకంటే అప్పట్లో అమృత అండ్ ప్రణయ్ ప్రేమ కథకు ఆ రేంజ్లో ఉండేది కమర్షియల్ వాల్యూ. పరువు హత్య అనేది అత్యంత పాశవికం. కేవలం చట్టాలు, శాసనాలతో ఆగిపోవు, సమాజంలో పరివర్తన జరగాలి అంటూ దాదాపుగా చేతులెత్తేశారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్. సిజేఐ మాట అక్షర సత్యం. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగేతర వ్యవస్థల్లో కూడా పరువు హత్యల నివారణకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ వాటన్నిటికీ మించి మరో ప్రత్యామ్నాయం కావాల్సిందేనా? వాళ్ళని చంపేసినా నాకు ప్రాబ్లం లేదు, ప్రణయ్కైతే న్యాయం జరగాలి. మిర్యాలగూడ పరువు హత్య నేషనల్ బ్రేకింగ్ న్యూస్ గా మారి హానర్ కిల్లింగ్ అనే సబ్జెక్టుపై విస్తృతంగా చర్చ జరిగేలా చేసింది. ప్రాణరక్షణ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి పనిచేసే డిపార్ట్మెంట్ కాబట్టి నేరం చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అనేటటువంటి ఒక మెసేజ్ జడ్జిమెంట్ చాలా పవర్ఫుల్గా సొసైటీకి వెళ్ళిందనే మేము అనుకుంటున్నాం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గత 10 ఏళ్లలో 120 మందికి పైగా కుల అహంకార హత్యలకు బలైనట్లు నివేదికలు చెప్తున్నాయి. 2015లో ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 251 ఆనర్ కిల్లింగ్స్ నమోదైనట్లు చెప్తోంది ఎన్సీఆర్బీ రిపోర్ట్. గత 5 ఏళ్లలో ఒక్క తమిళనాడులోనే 195 పరువు హత్యలు జరిగినట్లు ఒక ఎన్జీఓ సంస్థ సర్వే చేసి తేల్చింది. గతంలో పరువు హత్య అనే దారుణాన్ని నార్త్ ఇండియా నుంచే ఎక్కువగా వినేవాళ్లం. ముఖ్యంగా హర్యానా కాక్ పంచాయతీలో ఈ తరహా దుర్మార్గాలు రిపీటెడ్గా జరిగేవి. హర్యానాలో ప్రధానంగా మీనాలు, రాజ్పుతులు, జాట్ కులాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తరచూ పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. బీహార్ రాష్ట్రం కేవలం పరువు హత్యలతోనే తలవంపులు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పరువు హత్యల పరంపర తెలుగు రాష్ట్రాలకు పాకేసింది.